ఈ నెల 11వ తేదీన హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగబోయే బీసీల సింహగర్జన భారీ బహిరంగ సభను ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు గట్టు మహేష్ బాబు అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ ఆర్యవైశ్య ఓసీ జేఏసీ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓసీ కులం వ్యతిరేకం కాదని, ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ మాత్రమే తమ ప్రధాన డిమాండ్ అని అన్నారు. జరిగే సింహగర్జన కార్యక్రమానికి ఆదివారం రోజు నాడు సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో మన వైశ్య సోదరులందరూ వరంగల్ ఆర్యవైశ్య సత్రంలో ఓసీ జేఏసీ ఆర్యవైశ్యుల సభని నిర్వహించడం జరిగింది. ఈ ఆదివారం రోజున ముఖ్యంగా ఓసీ జేఏసీ బహిరంగ సభ జనవరి 2026 రోజున సుబేదార్లో హనుమకొండలో జరుగు ఆర్ట్స్ కాలేజీలో జరుగు సింహగర్జనకు మా ఆర్యవైశ్యులందరూ వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిగా తరలివస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీస్ కానీ మేము మా యొక్క కులాలు ఎవరి కూడా ఓసీ కులాలు వ్యతిరేకం కాదు. సమాజంలో రాజ్యాంగం ప్రకారము మాకిచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ మా హక్కుని మాత్రమే మేము కోరుచున్నాం. గత చాలా సంవత్సరాల నుండి రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఒక ఓసీ ముఖ్యమంత్రులే ఈ రోజు వరకు కూడా కొనసాగినారు. అందులో ఒక అంజయ్య గారు మాత్రమే ఇతర కులం నుంచి ఎన్నుకొనబడినారు. మరి రాష్ట్రము మొత్తము ఓసీ చేతిలో ఒక చీఫ్ మినిస్టర్ కాడ నుంచి మొదలు పెడితే మినిస్టర్ల కాడ నుంచి మొదలు పెడితే అందరూ కూడా అత్యధికంగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళే పరిపాలించినప్పుడు మరి అడిగే వాళ్ళు లేరి అని చెప్పి ఇయ్యలేదా? లేదన్నట్టయితే ఇచ్చుటానికి మేము ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇచ్చుటానికి మీ చేతిలో ఏం లేదు. అది రాజ్యాంగంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ స్కీమే. దయచేసి మేము మీ నాయకులకు కానీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ప్రజలు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మా ఓసీ సంఘానికి అందరూ కూడా మీరు ఏదైతుందో అతీతులే. మీరంటే మాకు ప్రేమాభిమానాలే. మీరంటే కూడా మేము ఎన్నో విషయాల్లో మీకు మీరు మాకున్నారు. కానీ మాకు ఇది వస్తే మీరు బాగుంటుందని మీరు కూడా కోరుకుంటున్నారని మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఏ రోజు కూడా ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకి ఇవ్వకూడదని ఎక్కడ కూడా మీరు చెప్పలే. మరి చెప్పినప్పుడు ఈ యొక్క అధికారులు ఎందుకు ఇస్తలేరు, నాయకులు ఎందుకు ఇస్తలేరు అనేది మనం గ్రహించాలి. ఇప్పటికైనా మా ఉనికిని చాటడానికే తప్ప మా ఆశ ఎట్టి పరిస్థితుల్లో మాకు వస్తుంది, మాకున్నటువంటి 10% హక్కు మాత్రమే వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాము. మా యొక్క ఇంతమంది మెజారిటీ పర్సన్స్ ఎంతమంది ఇవాళ నిరుద్యోగులు ఎంత దేనికి పనికి రాకుండా విద్యార్థులు కూడా ముంగడికి పోతలేరు. మరి రాష్ట్రంలో ఎంతోమంది విదేశాలలో పోయి బ్రతుకుతున్నారంటే ఇక్కడ ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారందరూ కూడా బయట దేశాలకు పోయి అక్కడ నివసిస్తున్నారంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఇక్కడ ఏ మాత్రం కూడా ఇక్కడ వాళ్ళకు ఎలాంటి అవకాశం లేదు కాబట్టి, మరి ఉద్యోగాలు లేవు కాబట్టి ఈ పద్ధతిగా మేము ఈ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి నాటూర్లే ఆర్యవైశ్యులే కాకుండా వైశ్యేతరులు ఓబీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అటెండ్ అయ్యి ఈ పద్ధతిగా పోవాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఇవాళ వందలాది మంది ఇవాళ ఆర్యవైశ్యులు బ్రహ్మాండమైనటువంటి సభను సక్సెస్ చేసిండ్రు. అట్లనే ప్రతి ఒక్కరు కూడా 50 నుంచి 100, 200, 500 మంది చేసి తెచ్చేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళే. దయచేసి ఆర్యవైశ్యులందరూ కదలి రండి. వచ్చే ఆదివారం 11 జనవరి 2022 ఆదివారం రోజున 26 రోజున తప్పకుండా మీరందరూ కూడా ఆర్ట్స్ కాలేజీలో దిగ్విజయం చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాగలరని కోరుచున్నాం. సభాముఖంగా మీ అందరికీ నమస్కారాలు.